హాయ్ అండి. నెల్లూరు కొరమీను చేపల పులుసు చూపిస్తానండి. మీరు ఏ చేపతో అయినా ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుంది. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 ఆనియన్స్ని ఇలా ముక్కలు చేసేసుకొని ఎర్రగా వేగేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసేసుకొని 2 టమోటాలు చిన్న ముక్కలు చేసుకొని పైన ప్లేట్ పెట్టి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొరమీను ముక్కలు, 2 స్పూన్లు కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే చిన్న బత్తాకాయ సైజులో చింతపండు నానబెట్టి రసం తీసి పోసుకోండి. సగం మామిడికాయ ముక్కలు వేస్తున్నాను, బాగా పుల్లగా ఉంది కాబట్టి. పులుసు బాగా మరిగేదానికి ఒక మీడియం సైజు గ్లాసు నీళ్ళు పోసి ఒకసారి అంతా బాగా కలుపుకొని చేపలో కొంచెం జన వచ్చిందండి, అది కానీ వేసి పైన ప్లేట్ పెట్టి ఒకసారి రుచి చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోతే సర్వ్ చేసుకోండి. కూర బాగా చిక్కపడి దగ్గరకు వచ్చాక మెంతులు, ఆవాలు, జీలకర్ర దోరగా వేపుకొని పొడి చేసుకుని కొంచెం వేసుకోండి. 1 నిమిషం ఉడికించుకొని కొత్తిమీర